తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ కింగ్ అని ప్రతి వ్యాపారస్తులు భావిస్తారు. అలా భావించే వాళ్ళు కాబట్టి పచ్చళ్ళతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు కూడా కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. కస్టమర్ ఈజ్ బీప్ అంటున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుందా? ది గ్రేట్ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి. ఆ పచ్చళ్ళలో తెలుగుదనం ఉట్టి పడుతుందో లేదో కానీ ఆ పచ్చళ్ళ ఓనర్ల నుంచి మాత్రం తెలుగు బూతులు ఊడిపడుతున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్లో పచ్చళ్ళ రేటు అబ్బో ఎవరెస్ట్ అంత హైటు, ఇదేంటి ఇంత రేటు అని పొరపాటున వాళ్ళని అడిగారు. రెండు చెవుల్లోంచి రక్తాలు వచ్చేలా బూతులు తిడతారు. రీసెంట్గా ఒక అతను పచ్చళ్ళు ఆర్డర్ చేద్దామని వాళ్ళకి మెసేజ్ చేశాడు. వాళ్ళు చెప్పిన రేట్లు చూసి షాక్ అయ్యాడు. ఇదేంటి ఇంత ఎక్స్పెన్సివా అని అడిగాడు. అంతే. ముష్టి పచ్చళ్ళే కొనలేనోడివి నీకెందుకు రా అంట అమ్మాయిగా నా నోటితో నేను చెప్పలేనన్ని బూతులు మాట్లాడారు. ఆ ఆడియో లీక్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి వినండి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపెట్టింది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపెట్టింది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అది పాప పి సుశీలలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? వ్యాపారం చేసేవాళ్ళు కస్టమర్లతో మంచిగా మాట్లాడాలి, అంతేగాని బూతులు తిట్టేసి బై మిస్టేక్ అంటారా? సరే బై మిస్టేకే అనుకోండి, ఆ ఆడియో వేరే వాళ్ళకైనా పంపాలిగా. అంటే ఎవరికైనా ఈ బూతులేగా. బూతులు మాత్రం కామన్. మన అమ్మాయిలు పరువు తీస్తున్నారు కదే. అసలు ఏం పోయే కాలం వచ్చింది మీకు? అమ్మాయిలు అయ్యిండి ఒక తల్లిని దారుణమైన మాటలతో తిడతారా? కొంచెమైనా సిగ్గుందా మీకు? కడుపుకు మీ పచ్చళ్ళే తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? సరే కాసేపు మీ వైపు నుంచే ఆలోచిద్దాం. మిమ్మల్ని కొంతమంది విసిగిస్తున్నారే అనుకో, సింపుల్గా వాళ్ళని బ్లాక్ చేయొచ్చుగా. ఆ మాత్రం దానికి బండబూతులేంటి? ఆడాళ్ళు అయ్యుండి ఒక అమ్మ గురించి అలా మాట్లాడడానికి అసలు నోరు ఎలా వచ్చింది మీకు? మీ అమ్మగారి ప్లేస్లో నేనుండి మీరన్న మాటలు నేను వినుంటే చెంప చెళ్ళు అనిపించి నేను కూడా తల్లినే అని ఇంట్లోంచి గెంటేసేదాన్ని. ఇంకా ఏంటమ్మా అన్న? ముష్టి పచ్చళ్ళు కొనలేనోడా? ఆ ముష్టి పచ్చళ్ళు అమ్ముకునే కదమ్మా నువ్వు బతుకుతున్నావు. ఫస్ట్ మనం చేసే పని పట్ల మనకు గౌరవం ఉండాలి. మీరు అమ్ముకునే పచ్చళ్ళ మీద మీకే గౌరవం లేదు, అవి అమ్ముకుని ఇంకేం బాగుపడతారు మీరు? వ్యాపారం చేయాలంటే ముందు మంచిగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ భూమి మీద మీరు ఒక్కళ్ళేనా పచ్చళ్ళు అమ్మేది? ఇంకెవరు అమ్మట్లేదా? మిగతా వాళ్ళు కూడా మీలాగే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? వాళ్ళు కస్టమర్లతో మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీలాగా రచ్చకు ఎక్కకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకుంటున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంటారు. మీరు ఇలాగే నోరేసు పడిపోతే మీ పచ్చళ్ళ దుకాణం క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి, ఆ తర్వాత పచ్చళ్ళు అమ్ముకుందరు. కానీ మీ పిచ్చి వాగుడు వాగి మీ వీపు మాత్రం పచ్చడి చేయించుకోమాకండి. ఆహా, వాళ్ళని తిడితే ఎంత హాయిగా ఉంటుందో కదా మీకు. వాళ్ళు చేసిన తప్పే, మరి మీరు చేసిందేంటి? వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళేదో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటుంటే మీకు వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. మీరెందుకు మరి చెత్త మెసేజ్లు చెత్త కామెంట్లు పెట్టడం? మీ సంస్కారం ఎక్కడ తగలబడింది? మీ అక్కకో మీ చెల్లుకో ఎవడైనా ఇలాగే మెసేజ్లు పెడితే మీకు ఎలా ఉంటుంది? ఊరుకుంటారా? ఇంకా కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో శుద్ధపూసల్లాగా తల్లి గిల్లి అంటావా అని అమ్మ నా బూతులు తిడుతున్నారు ఆ పిల్లల్ని. ఆ అమ్మాయిలు ఏదో ఫ్రస్ట్రేషన్లో బుద్ధి లేకుండా మాట్లాడారు. మీ బుద్ధి ఏమైంది? అమ్మ ఎవరికైనా అమ్మేగా. అలాంటిది ఆడపిల్లల్ని ఎందుకని మాట్లాడుతున్నారు? మీ పేరెంట్స్ నుంచి మీరు నేర్చుకున్న సంస్కారం ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు, అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.